dear PMC, my dear PMC, my dear PMC. Hello everyone, good morning all of you. వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ప్రతిరోజు కూడా మార్నింగే మీ అందరి కోసం బర్త్డే విషెస్ చెప్తూ అలానే యానివర్సరీ విషెస్ చెప్తూ మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను కదా. ఈ రోజు కూడా చాలా మందికి బర్త్డే విషెస్ అండ్ యానివర్సరీ విషెస్ చెప్పడానికి మీ అందరి ముందుకు వచ్చేసాను. అండ్ ఆల్సో మనకి కాలర్స్ కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా నాతో పాటు విష్ చేయటానికి. మరి ప్రతిరోజు కూడా ఎవరెవరైతే కాల్స్ చేసి విష్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే మీరు విషెస్ చెప్తున్నారో వాళ్ళందరికీ మీ విషెస్ చేరుతున్నాయి. మరి ఈరోజు కూడా మనం మై డియర్ పిఎంసికి కాల్ చేసేద్దాం అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేసేయండి ఈ నెంబర్స్కి 8977007401 అలానే 8977007402కి కాల్ చేసేయండి. సో మరి ఈరోజు మన మై డియర్ పిఎంసిలో ఫస్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో 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 వినిపిస్తుందా అండి? ఓకే, లైన్ కట్ అయినట్టుందండి. సో ఓకే, మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ లైన్ కలుస్తుంది. సో ఓకే, సో మార్నింగ్ చాలామందికి నిద్ర లేవగానే మెడిటేషన్ చేసే అలవాటు ఉంటుంది, యోగా చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి మంచిగా వాటర్ తాగే అలవాటు ఉంటుంది, ఇంకొంతమందికి ఇవేమీ చేయకుండా జస్ట్ బెడ్ మీద అట్లా రిలాక్స్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఆ అలవాట్లు కూడా ఉంటాయి. అయితే మనం డే ఎలా స్టార్ట్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మార్నింగే హ్యాపీగా స్మైలీ ఫేస్తో నిద్ర లేవండి, పాజిటివ్ థింకింగ్తో నిద్ర లేవండి. నిద్ర లేస్తున్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హెల్దీ, ఐఎమ్ సో ఎనర్జెటిక్ అనుకోండి, చాలా బాగుంటుంది ఆ రోజు అంతా కూడా. నేను కూడా మార్నింగ్ లేవగానే ఇలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? హసీనా కట్నూర్ మేడం. యా హసీనా గారు, యాక్చువల్ మీరే అనుకున్నాను, మీ వాయిస్ నేను గుర్తుపట్టాను, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదా అని. ఓకే హసీనా గారు, ఈ రోజు కూడా అందరికీ విష్ చేసేసి మీ తరఫు నుంచి వాళ్ళందరికీ శుభాకాంక్షలు మేడం. మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు, నేను చెప్పకముందే చెప్పేశారు. ఓకే, అందరి తరఫు నుంచి కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. సో ప్రతిరోజు కాల్ చేసి ప్రతిరోజు అందరికీ విష్ చేస్తున్నారు. సో అందరి తరఫు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్. ఓకే, మరి ఈ రోజు ఏం కొటేషన్ చెప్తారు? చెప్తాను మేడం. నీ కోసం ఏడ్చేవారు ఉన్నారంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉన్నారంటే వారిలోని లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఓ వావ్, మేడం అంతే 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 అంతే, చాలా బాగుంది. యాక్చువల్ ఐ బిలీవ్ దిస్, మన కోసం ఎవరైనా ఏడిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మన మీద ఏడిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకంటే మనం ఏదో విషయంలో చాలా ఎక్కువగా వాళ్ళకు అనిపించాం కాబట్టి మన మీద ఏడుస్తున్నారు అని. నేను నార్మల్గా ఇవేం తెలియకుండానే నేను అట్లా అనుకునేదాన్ని, బట్ ఈరోజు మీరు కొటేషన్ ద్వారా అది గుర్తు చేశారు. మంచి కొటేషన్, మంచి మాట. ఓకే మేడం. మేడం పొడుపు కథ అడుగుతా ఒకటి. అడగండి. అది కారు కాని కారు, ఇంధనం అవసరం లేదు, జోరులో మళ్ళొకసారి అడుగుతాం మేడం. అది కారు కాని కారు, ఇంధనం అవసరం లేదు, పరుగులో మహా జోరు, రోడ్డుతో పనే లేదు దానికి. ఏంటి? అది మేఘాలు. కాదు మేడం, అంటే ఒకసారి క్వశ్చన్, అంటే మేఘాలు కాదు. అది కారు కాని కాదు అంటే కారు కాదు, అది కారు కాని కారు, ఇంధనం అవసరం లేదు, పరుగులో మహా జోరు, కానీ రోడ్డుతో పనే లేదు. ఏంటి అది? షావుకారా? కాదు మేడం. ఇప్పుడు మనం క్లూ ఇవ్వాలంటే, ఇప్పుడు మనం ఇంట్లో డిస్కషన్ చేసుకుంటే కొన్ని విషయాలు పోతాయి, ఎక్కడికి వెళ్తాయి? దాన్ని ఏమంటారు? గాల్లోకి వెళ్తాయి. కాదు మేడం, ఇప్పుడు మన విషయాలు తీసుకొని వేరే వాళ్ళు చెప్పేదాన్ని ఏమంటారు? తీసుకొని అక్కడక్కడ చెప్తారు కదా, పుకారు. ఎస్ మేడం, అదే. దానికి రోడ్డు ఇంధనం అవసరం లేదు కదా మేడం, కారు కూడా అవసరం లేదు. ఊకది అలా గల్లికి వెళ్తుంది కదా మనం ఏదన్నా మాట్లాడితే పుకారుతో. అవును, ఎస్ మేడం. పుకార్లు షికార్లు చేస్తున్నాయి అంటారు కదా.
పుకారు అంటే ఇంకా అది ఒక్క ఈ రోజు ఈ సందులో జరిగిందనుకో ఈ విషయము వేరే సందుకు అలా పుకారుతో వెళ్ళిపోతుంది. అందుకే అంటున్నాను, అందుకే పుకార్లు షికార్లు చేస్తున్నాయి అంటారు. ఈ ప్రాస ఉంది, పుకార్లు షికార్లు చేస్తున్నాయి అనే ప్రాస ఉంది. సో అది నాకు గుర్తొచ్చింది. నైస్. ఇంకేమైనా పొడుపు కదా అడుగుతారా? అడుగుతాను అడుగుతాను మేడం. కాదు కోడు, ఇది నీకు అడిగినానో లేదో తెలియదు కానీ మళ్ళీ ఒకసారి అడుగుతాను. కోడి గుడ్డుని ఇస్తుంది, ఆవులు పాలు ఇస్తుంది, రెండు కలిపి ఇచ్చేది ఎవరు? కోడి గుడ్డిస్తుంది, ఆవు పాలను ఇస్తుంది, రెండు కలిపి ఇచ్చేది ఎవరు? అమ్మిస్తుంది. అదే మేడం, అంటే అందరికి ఇవ్వదు కదా మేడం, అందరికి ఇస్తారు, అందరికి ఒక్కరే ఇస్తారు. అంటే ఎవరు మమ్మీ వాళ్ళకి ఇచ్చుకుంటారు? లేదు ఎవరు పిల్లలకైనా ఇస్తారా? ఏజ్ కూడా నడిచి వరకంటే ఒక 3 ఏళ్ళ 4 ఏళ్ళ వరకు, 3 ఏళ్ళు 4 లోపల ఇస్తారు. ఒకటే ఇస్తుంది ఆమె. అంగన్వాడీ టీచర్ మేడం ఆన్సర్. ఓ అంగన్వాడీ టీచరా? అంటే కోడుకుంటూ పాలిస్తుంది పిల్లలకి అంగన్వాడీ టీచర్ ఆమె. అంగన్వాడీ ఒకటి బాగుంది పొడుపు కదా. ఓకే, ఇంకొకటి ఏమైనా పొడుపు కదా అడుగుతావా? అడగమంటే అడుగుతా, పాట పాడమంటే పాడతాను. పొడుపు కథే అడుగు. ఓకే మేడం. అడుగులు ఉన్నాయి కానీ కాళ్ళు లేనిది ఏంటి? అడుగులు ఉన్నాయి కానీ కాళ్ళు లేనిది ఏంటి? కాళ్ళు లేనిది ఏమిటి? అడుగులు ఉన్నాయి, మనం ఇట్లా మేడం మన స్కూల్లో యూజ్ చేస్తాం మేడం, మ్యాథ్స్ కి యూజ్ చేస్తాం మనం. స్కూల్లో మ్యాథ్స్ కి యూజ్ చేస్తాము. ఇక్కడ మన స్థలాలు కొలిసేటప్పుడు కూడా అది యూజ్ చేస్తారు, పెద్దగా ఉంటది. స్కేల్ మేడం. స్కేలా? అది అడుగులు అంటే మనం 1, 2 ఉంటాయి కదా మేడం, అవి దాని అడుగులు అంటారు. కాలు ఒక్క కదా మేడం. అవును మేడం. నాకున్నది ఇంతే బ్రెయిన్. ఇంత బ్రెయిన్ కి ఎన్ని క్వశ్చన్స్. ఎనీవేస్ నేను షార్ప్ అవుతున్నాను అనమాట. ఇలా ఆలోచిస్తున్నాం కదా, ఆలోచింపజేస్తున్నావు నీ పొడుపు కథలతో. పాట పాడాలి, పొడుపు కథ కదా మేడం. ఇంకో పొడుపు కథ అడుగు, నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది పొడుపు కథ. అడుగులు వేసుకుంటూ పోతుంటే తోక తరుగుతుంది, ఏంటి? అడుగులు వేసుకుంటూ పోతుంటే అంటే అడుగులు వేసిన కొద్దీ తోక వెనక తరుగుతూ ఉంటుంది, ఏంటి? అడుగులు వేసుకుంటూ పోతే తోక తరిగిపోద్దా? నేను పని చేస్తా మేడం, అది రోజు. మీరే చేస్తారా ఇంట్లో లేడీస్? అంటే టైలరింగ్ చేసేవాళ్ళు యూజ్ చేస్తారు దాన్ని, టైలరింగ్ పని చేసేవాళ్ళు. టైలరింగ్? టైలరింగ్ చేస్తాను మేడం. నాకు అసలు ఐడియా లేదు. క్లూ ఇవ్వండి. అంటే నాకు టైలరింగ్ అంటే ఏ కూడా రాదు, ఏబిసిడీలో. కాదు మేడం, మనం కుట్టాలంటే ఏం యూజ్ చేస్తాం కుట్టడానికి? థ్రెడ్, నీడిల్. మళ్ళీ దాన్ని మనం కుడుతూ ఉంటే తోక తగ్గడం అంటే దారం రీల్ తగ్గుకుంటూ వస్తుంది కదా, దారం రీల్. యా అదే థ్రెడ్ అయితే. మళ్ళీ అదే సూది దారం. యా సూది దారం. ఓకే, అట్లీస్ట్ ఐ ట్రైడ్ దిస్, ఐ థింక్ సో. యా ఓకే హసీనా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పొడుపు కథలు యాక్చువల్ నాకు చాలా ఇంట్రెస్ట్, పొడుపు కథలు. సో మీరు రోజు మంచిగా పొడుపు కథలు అడుగుతూ మాకు చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు అండ్ మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు పాడండి పాట. ఓకే మేడం. టైం ఉందా మేడం? పెద్ద పాట పాడతాను. ఓకే అండి. ఓకే మేడం. అది బాలమిత్రుడు కథలో మేడం జానకి గారు పాడిన పాట, గుండె మామిడి కథ, అది పాడతాను. గుండె మామిడి కొమ్మ మీద గూలు రెండున్నాయి, గుండె మామిడి కొమ్మ మీద గూలు రెండున్నాయి, ఒక గుటిలోనా రామచిలకంది, ఒక గుటిలోనా కోగిలుంది, గుండె మామిడి కొమ్మ మీద గూలు రెండున్నాయి, పిల్లకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో రెండుకి కలిసింది, పిల్లకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది,
అయినా ఒక మనసేదో రెండి కలిసింది. పొద్దున్న చిలకని చూడనిది ముద్దుగా ముచ్చటాడనిది. పొద్దున్న చిలకని చూడనిది ముద్దుగా ముచ్చటాడనిది. చిగురులు ముక్కలు తిన్నారే కోయిలా, చిగురులు ఊగలు కొమ్మలు ఊగలా. గుండు మామిడి కొమ్మ మీద దూలు రెండున్నాయి. గుండు మామిడి కొమ్మ మీద దూలు రెండున్నాయి. ఒకే పలుకు పలుకుతాయి, ఒకే జట్టుగా తిరుగుతాయి. రెండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. ఒకే పలుకు పలుకుతాయి, ఒకే జట్టుగా తిరుగుతాయి. రెండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగూరు వేరైనా జాతి నీతి ఏదైనా, రంగూరు వేరైనా తమ జాతి నీతి ఏదైనా. చిలక కోయిల చేసిన చెల్లి ముందు తరాలకు తరగని పని. గుండ మామిడి సమంగా గోలు రెండున్నాయి. ఒక గుటిలో నా ఒక గుటిలో నా కోయిలి. గుండ మామిడి సమంగా గోలు రెండున్నాయి. హసీనా గారు థ్యాంక్ యూ. ఇదే మూవీలో చెప్పారు సాంగ్? బాలమిత్రుడు మేడం, అంటే పాత సినిమా మేడం, పిల్లలు పాడతారు మేడం స్కూల్లో. ఓకే ఓకే, నాకు గుర్తుంది, బట్ మూవీ నేమ్ మర్చిపోయాను నేను. బాలమిత్రుడు కథ మేడం. అదే బాల్యమిత్రులు. మేడం చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా. నేను ఎప్పుడో జానకి గారు పాడిన పాట మేడం, జానకి మేడం పాడింటారు. ఎస్ ఎస్ ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, కీప్ కాలింగ్. ఓకే, సో హసీనా గారు మంచి పాట పాడారు, బోల్డ్ అని పొడుపు కథలు అడిగారు. సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి పొడుపు కథలు అయితే. మంచి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి. సో మన మైడియా పిఎంసిలో ఈరోజు బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూసేద్దాం. విజయశాంతి గారు ఒక భారతీయ నటి, చిత్ర నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు. 40 సంవత్సరాల సినీ జీవితంలో ఆమె 187 చిత్రాలలో నటించారు. ప్రధానంగా తెలుగు చిత్రాలలో తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ చిత్రాలతో పాటు ఆమెను లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ మరియు ది యాక్షన్ క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా అని పిలుస్తూ ఉంటారు. సో మరి విజయశాంతి గారికి మన మైడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం. హ్యాపీ బర్త్డే విజయశాంతి. ఈరోజు మరొకరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. వారు పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న వైజాగ్కి చెందిన రుద్రరాజు లలిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు. రుద్రరాజ్ లలిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన మైడియా పిఎంసి తరఫు నుంచి. హ్యాపీ బర్త్డే. ఓకే, ఈరోజు మన మైడియా పిఎంసిలో ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భీమయ్య, మాటూరుపేట మేడం, ఖమ్మం డిస్టిక్. భీమయ్య గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు ఎవరికి విషెస్ చెప్పడానికి కాల్ చేశారు? ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి అందరికి హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వారందరి తరపు నుంచి కూడా నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తుంటారండి? నాకు ధ్యానం బాగా ఇది మేడం. ఫస్ట్ నుంచి ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం మేడం. అవును, పిల్లలకి, పెద్దోళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకండి, ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం మేడం. అవునండి, అందరికి ధ్యానం చేయాలని మనవి. తప్పకుండా అందరూ ధ్యానం చేస్తారు. మీరు కూడా అందరికీ ధ్యానం నేర్పించండి. చక్కగా మీరు ధ్యానం వల్ల ఏం లాభాలు అయితే పొందారో ఆ లాభాలు చెప్పి, మీరు ధ్యానం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందారు కాబట్టి ఆ ఆనందాన్ని వాళ్ళకి వ్యక్తపరిస్తే చక్కగా అందరికీ ధ్యానం అందుద్ది. మేడం నాకు గత జన్మలో ధ్యానం ఉంది మేడం. హలో, చెప్పండి. నాకు గత జన్మలో ధ్యానం ఉంది మేడం. అది హైదరాబాద్ లో జాబ్ చేసినప్పుడు వ్యాసం గమనించేవాడిని. ఓకే.
నైట్ ఏం జరిగినా నాకు రికార్డ్ అయినట్టు తెలిసేది మేడం. ఎక్కడ కంపెనీలో వర్క్ చేసినప్పుడు కూడా అన్ని తెలిసేది నాకు. ఓకే. అది గత జన్మగా తెలుసుకోగా ధ్యానం తెలియలా మేడం అప్పుడు. ఓకే. తర్వాత మా ఊర్లో పిరమిడ్ కట్టారు మా ఇంట్లో మేడం. ఓకే. మా ఇంట్లో పిరమిడ్ కట్టిన ధ్యానం చేయలేప్పుడు, కానీ హెల్ప్ చేస్తారు పిరమిడ్ కట్టినప్పుడు. ఓకే. కానీ దాని ఎఫెక్ట్ చాలా ఉంది మేడం. ఓకే. చాలా మంచి, ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం అవసరం మేడం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం అవసరం అని అందరికీ తెలిసిపోయింది ధ్యానం యొక్క విశిష్టత. చాలా మంది తెలుసుకొని వస్తున్నారు, ఇంకొంతమందికి టైం పడుతుంది, బట్ ఫైనల్లీ తెలియని కూడా చేయాలి మేడం. ఇట్లా ఓకే. టీవీ చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్పడం అవసరం మేడం. అందరూ ధ్యానం చేస్తారండి, మీరు కూడా అందరికీ ధ్యానం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఆయన చక్కగా ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఒక్కరూ చేయాలని ఎంతో చక్కగా చెప్పారు. సో టీవీ చూసిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ విషెస్ చెప్పేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న అధోనికి చెందిన బచ్చు దీపకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు ది పిఎంసి ట్రస్ట్. దీపకుమార్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నామండి మా ఐడియా పిఎంసి తరపు నుంచి, ది పిఎంసి ట్రస్ట్ నుంచి. హ్యాపీ. సో అగైన్ మన పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న పాల్వంచుకు చెందిన విజయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు. మనం ఐడియా పిఎంసి తరపు నుంచి, ది పిఎంసి ట్రస్ట్ తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నామండి. హ్యాపీ బర్త్డే. సో అది మరి ఈరోజు ఎవరెవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను మన ఐడియా పిఎంసి తరపు నుంచి స్పెషల్గా. అండ్ ద పిఎంసి ట్రస్ట్ తరపు నుంచి కూడా ఈరోజు చాలామంది మన పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్కి బర్త్డే విషెస్ తెలియజేసుకున్నాము. సో ఇందాక నేను ఒక టాపిక్ మాట్లాడుతున్నాను, అది నేను కంప్లీట్ చేయలేకపోయాను. ఓకే. సో ఫైనలీ మనం నిద్రపోయేప్పుడు చాలా ఆలోచనలతో నిద్రపోతాం. మార్నింగ్ లేచేసరికి ఆలోచనలన్నీ పక్కకి వెళ్తాయి. సో ఫ్రెష్గానే లేస్తాము, బట్ ఫ్రెష్గా లేస్తున్నప్పుడు కూడా మళ్ళీ అగైన్ ఈరోజు మన టార్గెట్స్ అన్నీ మనకి గుర్తొచ్చేస్తాయి. అయ్యో ఈరోజు ఇన్ని పనులు ఉన్నాయి, ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, అక్కడ ఆఫీస్లో బోల్డ్ అంత వర్క్ ఉందేనో, లేదు అంటే ఈరోజు ఇంట్లో చాలా వర్క్ ఉంది, పిల్లలకి క్యారేజీలు కట్టాలి, లేదు ఇంకా చాలా ఉంటాయి. అన్నీ సడన్గా మనం నిద్ర లేవగానే అన్నీ మైండ్లోకి వచ్చేస్తాయి, గ్యాప్ లేకుండా అటాక్ అంటూ చేస్తాయి అన్నమాట ఈ ఆలోచనలన్నీ. అయితే ఈ ఆలోచనలు అన్నీ రాకముందు మీరు మీకోసం ఒక్క నిమిషం టైం ఇచ్చుకొని నిద్ర లేవగానే కళ్ళు మూసుకొని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోండి. మనకు మనం ఇన్స్ట్రక్ట్ చేసుకోవాలి, మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఈరోజు మన డేని ఎలా ఉంచుకోవాలి అనుకుంటున్నామో ముందు మనం స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవాలి. సో నేనైతే ఖచ్చితంగా నా డేని నేను డిసైడ్ చేసుకుంటా ఎలా ఉండాలి ఈరోజు నా డే అని చెప్పి. ఎన్ని వర్క్స్ ఉన్నప్పటికీ కూడా డెఫినెట్లీ ఈరోజంతా నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈరోజు నేను ఏ వర్క్ చేసినా కూడా ఆ వర్క్ అంతా ప్లెజెంట్గా అయిపోతుంది, చాలా స్మూత్గా అయిపోతుంది నా వర్క్ అంతా కూడా. అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా నేను ఆ వర్క్ కంప్లీట్ చేసుకోగలుగుతాను. అలానే హ్యాపీగా ఉంటాను, ఏం జరిగినా కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను ఈరోజు. సో ప్రతిరోజు కూడా మనం హ్యాపీగానే ఉంటాం. సో మనకు మనం అలా ఇన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఏం జరిగినా ఈరోజు నా జీవితంలో ఏం జరిగినా ఇదంతా నా మంచికే జరుగుతుంది. అది ఏం సిచ్యువేషన్ అవనివ్వండి, బట్ అల్టిమేట్గా ఇది నా మంచికే జరుగుతుంది. సో ఇలాంటి ఎఫర్మేషన్స్ చెప్పుకోండి. మీకు మీ లైఫ్ కోసం ఏం కావాలో అన్ని పాజిటివ్గా మార్నింగ్ లేవగానే పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకోండి. చూడండి మరి కొద్ది రోజుల్లో ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయో. సో నేనైతే చేస్తున్నాను, మీరు కూడా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అలానే ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇది ఎట్లాగో మనం అందరం చేస్తూనే ఉంటాము. సో అలానే మనం ఏదైతే ఒక పాయింట్ మన లైఫ్లో ఈరోజు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది, దీనివల్ల ఇది నేను రియలైజ్ అయ్యాను అన్నప్పుడు ఇమీడియట్గా అది షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉన్నది షేర్ చేసుకుంటే అది పెంచబడుతుంది. కాబట్టి మీ లోపల మీ సర్కిల్లో ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్లు, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్లు. అలానే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా
ఏం వచ్చినా కూడా ఒక బుక్ తీసుకోండి. మీ ఇంట్లో ఒక బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ తీసుకొని ఒక పేజ్ అట్లా ర్యాండమ్గా ఓపెన్ చేయండి. ర్యాండమ్గా ఓపెన్ చేస్తే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఆ బుక్లో దొరుకుతుంది. ఇవి చాలామంది పిరమిడ్ మాస్టర్స్ ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో నేను స్టార్టింగ్ విన్నప్పుడు ఏంటి, నాకు ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను, నేను ఒక బుక్ తీసుకున్నాను, అది ఓపెన్ చేయగానే ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ ఆ బుక్లో కనిపించేది. నేనైతే షాక్ అయ్యేదాన్ని, ఏంటిది నా లోపల ఒక దానికోసం ఆలోచిస్తున్నాను, ఎగ్జాక్ట్ దానికి సంబంధించిన ఆన్సరే ఆ బుక్లో రావడం ఏంటి, మిరాకిల్ కాకపోతే. అలా ఎన్నిసార్లు ట్రై చేశానో అన్నిసార్లు నాకు అలానే వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి అట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదైనా ఒక మంచి బుక్ తీసుకోండి, బుక్ తీసుకొని మీరున్న ప్రెజెంట్ కండిషన్ని చూసుకొని ఓపెన్ చేయండి బుక్, మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో మీరంతా కూడా ఈ టిప్ని ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఐ థింక్ అందరు చాలామంది ఫాలో అవుతున్నారు, తెలియని వాళ్ళ కోసం చెప్పాను. సో ఇది ఇవాల్టి మన మై డియర్ పిఎంసి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. My dear PMC, my dear PMC, my dear PMC.